మన తెలుగు వారికి బాగా ఇష్టమైన గోంగూరతోటి కమ్మనైన గోంగూర పులిహోర చేద్దామా? ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. కడాయిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, ఈ కారానికి తగినంత ఎండుమిర్చి వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక బ్లెండర్ లో వేసి ఫైన్ పౌడర్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి 2 కట్టలు శుభ్రంగా వాష్ చేసిన గోంగూరను వేసి మెత్తగా వాడ్చుకోవాలి. నేను తీసుకున్న గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఇందులో చింతపండు వాడటం లేదు. ఇందులో చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర రుచిని రెట్టింపు చేసే మంచి తాలింపు పెడదాం. పాన్ లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసి అవి ఎర్రగా వేగాక గుప్పెడు పల్లీలు, తగినంత జీడిపప్పు వేసి వేయించాలి. ఇందులోనే ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగానే పొడి పొడిగా కుక్ చేసుకున్న అన్నంలో వాడ్చుకున్న గోంగూర, తాలింపు కూడా వేసి ఒకసారి కలిపి ముందు రెడీ చేసి పెట్టుకున్న కారం కూడా వేసి చేత్తో ఒకసారి బాగా కలిపితే కమ్మనైన గోంగూర పులిహోర రెడీ.